హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మంచి కాటన్ శారీస్‌తో మీ ముందుకొచ్చానండి. ఇవి గద్వాల్ కాటన్ శారీస్ అండి. ప్యూర్ గద్వాల్ కాటన్ శారీసు. ఇవి వచ్చేసరికి మనకి జరీ బోర్డర్స్ వస్తాయండి. ఈక్వల్ బోర్డర్స్ వచ్చేసి మనకి బోర్డర్స్ వస్తాయన్నమాట. చాలా బావుంటాయండి. ఈ సమ్మర్‌కైతే మనం ఈ రిచ్ పళ్ళు వస్తదండి. ఇదొచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు. కొన్నైతే మన స్ట్రైప్స్ పళ్ళులుంటాయి. అవైతే రేటు తక్కువుంటది. ఇదొచ్చేసరికి మనకి రిచ్ పళ్ళొస్తది. బ్లౌజ్ ఉండదండి దీంట్లో. వితౌట్ బ్లౌజ్ శారీస్ అనమాట. మనం ఎలాగ ఏదన్నా మన దగ్గరున్న పట్టు చీరల బ్లౌజ్ అయినా అయితే గద్వాల్ పట్టు బ్లౌజ్ ఉంటే నా దగ్గర పట్టు శారీకి బ్లౌజు అది మ్యాచ్ చేశానండి. చాలా బాగున్నాయండి. చాలా కంఫర్టబుల్‌గా ఉండయి. చాలా బావున్నాయి. పొడవు చాలా పొడవొచ్చింది. లెంత్, విడ్త్ 2 బావున్నాయండి. వేసుకున్న శారీ గద్వాల్ కాటన్ గదండీ! ఇప్పుడు రెండో మోడలొచ్చేసరికి మనకి ఇది కంచి కాటన్ ఒస్తదండి. కంచి కాటన్‌లో యాప్లిక్ వర్క్ వస్తదండి. శారీ మొత్తం ఉంటది యాప్లిక్ వర్కు. చాలా బావుందండి. అయితే అన్నీ పేస్టల్ కలర్సే ఉంటాయండి దీంట్లో. ఇవైతే ఈ థ్రెడ్ బోర్డర్స్ ఒస్తాయండి. ఇదంతా యాప్లిక్ వర్క్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటదండి. ఇది అన్నీ హ్యాండ్లూమ్ శారీసేనండి. ఫస్ట్ చూయించింది హ్యాండ్లూమే. ఇది కూడా హ్యాండ్లూమ్ శారీసే. దీనికైతే బ్లౌజ్ వస్తుందండి. అదైతే మనకి వితౌట్ బ్లౌజ్ గదా! దీనికైతే మనకి బ్లౌజ్ వస్తుందనమాట. ఇలాగ బ్లౌజ్ కూడా బావుంటది. ఇక ఈ 2 శారీస్, ఈ 2 వెరైటీస్ చూసే ముందు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ జేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీస్ చూసేద్దాం. ఇక శారీస్ చూసేద్దామండి. ఇవి గద్వాల్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ శారీస్ అండి. ప్యూర్ కాటన్. ఏం మిక్స్ ఉండదండి. ప్యూర్ 100% కాటన్ వస్తది. మనకొచ్చేసరికి కౌంట్ వచ్చేసరికి మనకి 100 కౌంట్ వస్తదండి. 120 అయితే కాదు. అంటే 120 గాదు. 100 కౌంట్ వస్తది. అయినా చాలా పల్చగా లైట్ వెయిట్ ఉందండి. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఎందుకంటే నేను కూడా వేసుకున్నాను గదా! ఒకసారి. చాలా బావుందండి. సింపుల్‌గా చిన్న చిన్న అంటే చిన్న పార్టీస్‌కి గూడా ఎళ్ళిపోవచ్చండి. అంత బావున్నాయండి. కట్టుకుంటే మాత్రం చాలా సింపుల్‌గా బావుంది. ఈ బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఈ ఇదొచ్చేసరికి మనకి అదే బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ ఎంత జరీ బుటీస్ అండి ఇవి. జరీ బుటీస్ ఉన్నాయి శారీకి. లోపలికెళ్ళేలేక మనకు బుటీస్ తగ్గుతాయి. టెంపుల్ డిజైన్ వచ్చిందండి ఇది. ఇక్కడొచ్చేసరికి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడొచ్చేసరికి మనకి 3 కలర్స్ బోర్డర్‌లాగా ఉందండి. ఇక్కడొచ్చేసి మనకి మెరూన్ వచ్చింది. ఇక్కడికొచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది. ఇట్లా బ్లూ చాలా బావుందండి. పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఇలా ఉంటది. చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. సమ్మర్‌కైతే మనకు చిన్న చిన్న పార్టీస్‌కి కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏదన్నా పట్టు చీరల బ్లౌజులు ఉంటాయి గదండీ చాలా. అదేదైనా మనం మ్యాచ్ చేసుకొని ఏసుకోవచ్చండి. ఇదొచ్చేసరికి శారీ మొత్తం ఇట్టానే ఉంటదండి. లోపలికెళ్ళేలేకే బుటీలు తగ్గుతాయండి అంతే. ఇంకా బ్లౌజ్ గూడా ఉండదు గాబట్టి త్వరగా చూపిచ్చేస్తాను ఈ శారీసు. ఇది వేసుకుంటే ఇలా ఉంటదండి ఇది కూడా. చాలా బావున్నాయి. చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. మెటీరియల్ చాలా బావుంది శారీ. ఇదొచ్చేసరికి ఇంకొక కాంబినేషన్ అండి. మనకి సపోటా కలర్‌కి మనకి ఈ ఇది మనకి బ్లూ బార్డర్ వచ్చిందండి. ఇది రత్నావళి కలర్ బార్డరు. రత్నావళి కలర్ బార్డరు. ఇది టెంపుల్ వీవింగ్ లాగా ఉంటదండి. ఇక్కడొచ్చేసరికి మనకి అంటే అదే వీవింగ్ వచ్చింది. ఇక్కడొచ్చేసరికి మనకి జరీ బార్డర్ వచ్చిందండి. మనకి వితౌట్ బ్లౌజులండి. విత్ బ్లౌజులు కాదివి. వితౌట్ బ్లౌజులు. గద్వాల్ కాటన్‌కి వితౌట్ బ్లౌజులనమాట. చాలా బావున్నాయండి. కలర్ కాంబినేషన్స్ చాలా డీసెంట్‌గా ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇది అదే సపోటా కలర్‌కి ఈ కలరు పళ్ళు వస్తుంది. బోర్డరు, పళ్ళు ఇది. పళ్ళు కూడా చాలా బావుంది. రిచ్ పళ్ళులండి ఇవి. మామూలు కంచి కాటన్‌కి మనకి అదే థ్రెడ్ పల్లులొస్తాయి గీతలు. అవి గాకుండా ఈ రిచ్ పల్లులొచ్చినియి. రిచ్ పల్లులుంటాయి బావుంటాయి. ఆటిలకంటే ఇయి కొంచెం మనకి పార్టీ వేర్‌గా గూడా చాలా బావుంటాయనమాట ఇది శారీ. ఇదొచ్చేసరికి మనకి సంపంగి యెల్లోకి స్నఫ్ కలర్ బోర్డరొచ్చిందండి. సంపంగి యెల్లోకి స్నఫ్ కలర్ బోర్డరొస్తుంది. ఇది శారీ అండి. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అయితే మాత్రం చాలా బాగుంది. శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. 2250 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది.
శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుందండి. 2250. ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను వేసుకున్న కాంబినేషనే వస్తుందండి. అంటే నాకు వచ్చేసరికి సింగిల్ వచ్చింది. ఇది డబుల్ బార్డర్ వస్తుంది కాబట్టి డబుల్ బార్డర్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. డబుల్ బార్డర్ అయితే మనకి ఇంకా వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. ఇట్లా అంటే 2 కలర్ బార్డర్ వస్తుంది కదా, అలాగా మంచి లుక్ వస్తుందండి. ఇది మంచి గ్రే కలర్కి ఇది పళ్ళు బ్లౌజ్ ఉండవండి, వితౌట్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ. ఇది ఎలా ఉంటుంది అన్నమాట శారీ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుందండి శారీ. పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది, రిచ్ పళ్ళు. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఈ స్నఫ్ కలర్ బార్డర్ వస్తుంది, ఇది స్నఫ్ కలర్ పళ్ళు. ఇది శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది డార్క్ సపోటా కలర్కి మనకి వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. ఇది 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 కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది శారీ అండి, కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు అండి, లేదంటే ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్న సమ్మర్కి చాలా బాగుంటుంది అనమాట. ఎలా ఉంటుంది శారీ వచ్చేసరికి కలర్. ఇదొకటండి, ఒక గోధుమ కలర్కి స్నఫ్ కలర్ బార్డర్ అనమాట. స్నఫ్ కలర్ బార్డర్. ఇది శారీ అండి, చాలా బాగుంది అండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇది శారీ ప్రైస్ 2250, ఫ్రీ షిప్పింగ్ అండి. కలర్ కాంబినేషన్ అండి, ఎల్లో లెమన్ ఎల్లో, డార్క్ లెమన్ ఎల్లో కలర్ అండి. చాలా బాగుందండి అసలు కలర్, సూపర్ కలర్ కాంబినేషన్. ఈ బుటీస్ కూడా కొంచెం బాగా మంచి బుటీస్ వచ్చినాయి అనమాట. దీనికైతే కొంచెం బుటీస్ మారినాయి అనమాట కొంచెం. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, రిచ్ పళ్ళు. చాలా బాగుందండి శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది రెడ్ బార్డర్ వచ్చింది అనమాట. దీనికి మనకి రెడ్ పళ్ళు, రెడ్ బార్డర్ వస్తుంది. రెడ్ పళ్ళు, రెడ్ బార్డర్. ఇది శారీ మంచి హైట్ ఉన్నాయండి శారీస్. శారీ మనకి 5.5 మీటరే వస్తుందండి శారీ, కానీ బాగా సరిపోయిందండి. నేను కట్టుకున్నా కదా, చాలా పెద్ద పళ్ళు వేసుకున్నాను, బాగుంది. 6 కుచ్చిళ్ళు వచ్చినాయి, చాలా బాగుంది. 5.5 మీటర్ వస్తుందండి శారీ వచ్చేసరికి. గ్రీన్ కలర్కి స్నఫ్ కలర్ బార్డర్ అండి. ఇప్పుడు చూపించిన వాటిలో మనకి బ్లాక్ అయితే ఏం లేవు అనుకుంటాం, బ్లాక్ లేదు. గ్రీన్ కలర్కి, మంచి గ్రీన్ కలర్కి స్నఫ్ కలర్. ఇది పెసరపచ్చ గ్రీన్లో అదొకలాంటి గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ కాకుండా బాగుంది, మంచి గ్రీన్ కలర్. స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది ఇలా. ఇప్పుడు వచ్చేసరికి మనకి మంచి కంచి కాటన్ అండి, కంచి కాటన్ శారీస్ చాలా బాగుంటాయండి. ఇందాక వాష్ కేర్ చెప్పలేదు కానీ, వాష్ కేర్ వచ్చేసరికి మనం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ బార్డర్ కొంచెం డార్క్ వస్తుంది కదండి, ఇది మనకి లైట్ కలర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. వాటినైతే వీలైతే డ్రై వాష్ చేసుకోండి. ఇవి అయితే మనం హోమ్ వాష్ చేసుకోవచ్చండి. ఇంకెందుకంటే దీనిలో పోయే కలర్ ఏమి ఉండదు, క్లాత్ కూడా ఏం అవ్వదు. మామూలు హోమ్ వాష్ చేసుకోవచ్చు, డైలీ యూజ్ చేయొచ్చండి వీటినైతే. అంటే ఆఫీస్ యూజ్కైనా అక్కడ అన్నిటికీ మనం మామూలు వాడచ్చు. ఇది వచ్చేసరికి కంచి కాటన్ అండి. ఇది వచ్చేసరికి థ్రెడ్ బార్డర్స్ వస్తాయి, పైన వచ్చేసరికి ఒక ఈక్వల్ బార్డర్స్ ఏనండి. మొత్తం ఆప్లిక్ వర్క్ వచ్చిందండి, ఆప్లిక్ వర్క్ వస్తుంది మనకి. బ్లౌజ్ కూడా మనకి ఉంటుందండి దీంట్లో, రన్నింగ్ బ్లౌజ్, రన్నింగ్ కాదు, కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది మనకి. బార్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది కాబట్టి బ్లౌజు కుట్టించుకొని శారీస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మొత్తం వస్తుందండి అప్లిక్ వర్క్ మనకి. షోల్డర్ పార్ట్లోనే కాకుండా మొత్తం శారీ మొత్తం బాగా వచ్చిందండి. శారీ మొత్తం వస్తుందన్నమాట, చివరి వరకు కూడా
బాగా వర్క్ ఉందన్నమాట. ఇది వర్క్. ఇవి కూడా చాలా హైట్ ఉండేయండి. మంచి క్లాత్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకు 2200 అండి. ఫ్రీ షిప్పింగ్. 2200 ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవి. మనకి పేస్టల్ కలర్సే వస్తాయండి, డార్క్ కలర్స్ రావు. ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి చూడండి, ఇది కొంచెం ఇట్లా అడ్డం ఇట్లా ఇట్లా ఉందన్నమాట. థ్రెడ్ ఇదిలాగా ఇట్లా వస్తుంది. ఇది కింద వచ్చేసరికి మనకి అప్లిక్ వర్క్ వస్తుంది. శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి. అసలు మంచి హైట్ ఉన్నాయి. ఇది ఒకసారి ఇది కట్టుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఇదిగా ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్లో ఇది ఉంది కాబట్టి బోర్డర్లో ఈ కలర్ ఉంది కదా కింద, ఆ కలరు ఆ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారండి. ఇట్లా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. అసలు చాలా బాగుంటుంది. మనం కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజు. ఇది హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇవన్నీ హ్యాండ్లూము. వచ్చేసరికి అప్లిక్ వర్క్ వస్తుంది. ఇది మంచి బ్లూ కలర్కి ఇదన్నమాట. శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది మనకి. శారీ మొత్తం కూడా ఇట్లానే వస్తుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి సేమ్ డిజైనే, కలర్ మార్పు అండి. సేమ్ డిజైనే, ఇది ఒక కలర్ మార్పు అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఈ ఈ బోర్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో థ్రెడ్ మనకి ఆ కలర్ బ్లౌజ్ ఇస్తున్నారండి. బోర్డర్లో ఏ థ్రెడ్ అయితే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ ఇస్తున్నారు. ఇది బ్లౌజ్ అండి. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇది ఇలా ఉంటుంది. ఇది వర్క్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి, యాప్లిక్ వర్క్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది శనగపిండి కలర్కి బ్లూ బార్డర్లో బ్లూ ఉంది కదా, బ్లూ బ్లౌజ్ వచ్చింది మనకి. బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజ్ అండి. ఇది పళ్ళు వస్తుంది, విత్ టాజిల్స్తో వస్తుంది అన్నమాట. ఇది శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. శారీ ప్రైస్ 2200 అండి. ఫ్రీ షిప్పింగ్ అండి. వీటిలో మంచి డిజైన్స్ ఉండేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసరికి మనకి యాప్లిక్ వర్క్ అదే ఫ్లవర్స్ ఇచ్చారండి, ఎలా వస్తుంది. ఇది వచ్చేసరికి శారీ మొత్తం బుట్టీసు ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఉందండి. శారీ వచ్చేసరికి మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఉందన్నమాట. క్లాత్లోనే ఇట్లాగా ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుందండి. ఇది ఈ కలర్ కలినేత కలర్ వస్తుంది. పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ కలినేత. పైన కింద వచ్చేసరికి మనకి థ్రెడ్ బార్డర్స్ మెరూన్ బార్డర్ వచ్చిందండి. థ్రెడ్ బార్డర్ వచ్చేసరికి మెరూన్ బార్డర్, ఈక్వల్ బార్డర్ వచ్చింది. 2 సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి శారీ అండి. ఎంత బాగున్నాయో చూడండి శారీస్. చాలా బాగుంది శారీస్ అయితే. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. లైట్ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్గా, లైట్ వెయిట్ బ్లౌజ్ తీసేస్తే లైట్ వెయిటే ఉన్నాయండి శారీస్. ఇది శారీ సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి ఎల్లో వస్తుందన్నమాట. ఎల్లో మస్టర్డ్ కొంచెం ఒకలాంటి ఎల్లో అండి ఇది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి లైట్ కలర్ ఎల్లో వస్తుంది. కలినేత కలర్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో వస్తుంది. పళ్ళు కూడా ఎల్లోనే వస్తుంది. ఈ టాజిల్స్ ఎల్లోనే వస్తాయి. ఇది శారీ వచ్చేసరికి ఎలా ఉంటుందండి. ఇది శారీ సేమ్ డిజైన్లోనే ఇది బ్లూ అండి. ఇది ఆఫ్ వైట్ అండి. ఇది వైట్ కాదు. ఇందాక ఇప్పుడు చూపించిన 3 కూడా వైట్ కాదు. ఇప్పుడు ఈ బెడ్షీట్ వైట్ కదండి. ఇది ఆఫ్ వైట్, క్రీమ్ కలర్ అంట. క్రీమ్ కలర్ అండి, వైట్ కాదు ఇది. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. ఇది పళ్ళు వస్తుంది. క్రీమ్ కలర్ అండి ఇవి. ఇది శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది.
డిజైన్ చాలా బాగుంది. డిజైన్స్ అయితే మాత్రం చాలా ఆప్టిక్ వర్క్ చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట అసలు. ఇప్పుడు వచ్చేసరికి మనకి డిజైన్ మారుతుందండి. ఇది డీర్ డిజైన్ వస్తుందండి. డీర్ డిజైన్ వస్తుంది. ఇవి వచ్చేసరికి మనకి ఖాదీ కలర్ అంటారు కదా, అది ఆ కలర్ అండి. ఇది చూడండి ఎంత బాగుంది, ఎంత డీర్ డిజైన్ వస్తుందో. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది, థ్రెడ్తో టెంపుల్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీనే వస్తుందండి. బ్లౌజ్ లోపల ఉంటుంది, చూపిస్తాను. గ్రీన్ బ్లౌజే వస్తుంది. ఇది డీర్ డిజైన్ వస్తుందండి మనకి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ ఉంది, టెంపుల్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. మనకి ఈ ఈ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ పడేసరికి ఇప్పుడు మనకి కలర్ మారినట్టు ఉంటుందండి. అంటే కింద గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు కలర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. అసలు కలర్ వచ్చేసరికి ఇది ఈ డిజైన్ వస్తుందండి మొత్తం. మనకి పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఈ సింగిల్ బార్డర్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఇట్లా డీర్ డిజైన్ చాలా బాగుంది. ఇదొకటండి, సేమ్ డిజైన్లోనే ఈ కలర్ కొంచెం మార్పు, మనకి సపోటా కలర్, లైట్ సపోటా కలర్లా ఉంది. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది అసలు కలర్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది సేమ్ డిజైనేనండి. ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ఇది పళ్ళులో మనకి ఏ బ్లౌజ్ కలర్ వస్తుందో అదే కలర్ అనమాట. ఇది కల్నేత వస్తాయండి, కాకపోతే ఇవి కల్నేత బ్లౌజులు వస్తాయి. రెడ్ బ్రిక్ కలర్ కలిసినట్టు అనమాట. అంటే రెడ్ మీద ఇది కలిస్తే ఈ కలర్ వస్తుందండి, అట్లా ఉంటుంది అనమాట. మనకి బ్రిక్ రెడ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇది కలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఖాదీ కలర్ వస్తుంది, ఇలా ఉంటుంది అండి. సేమ్ డిజైన్లో కలర్ చేంజ్, కలర్ మార్పు అనమాట. ఈ కలర్ వస్తుందండి. అసలు ఇది కలర్ మనకి ఇక్కడ బ్లౌజ్ మీద ఉండేలేకే కలర్ ఇట్లా గ్రే కలర్ లాగా కనపడుతుంది. ఇది కలర్ అసలుకి. ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ వస్తుందండి. అంటే గ్రే కాదు, బ్లూ గ్రే కలిసినట్టు ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్. ఈ శారీ కలర్ వచ్చేసరికి మనకి ఇదండి, ఇలా ఉంటుంది. ఇది కలర్, శారీ కలర్ వచ్చేసరికి ఇదనమాట. ఇదొక డిజైన్ అండి. ఫస్ట్ నేను చూపించాను కదా, ఆ డిజైన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మెరూన్, కల్నేత కలర్ మెరూన్ బార్డర్ వస్తుంది ఇలాగా. ఇది మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుందండి, అప్లిక్ వర్క్. ఇది ఓపెన్ చేసేలేకే కొంచెం అట్లా ఉందలేండి, ఇందాక ఓపెన్ చేశాను కదా. ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఈ కలర్ ఖాదీ కలర్ వస్తుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజు. ఈ శారీ మొత్తం, శారీ కలర్ వచ్చేసరికి మనకి ఈ కలర్ అనమాట. శారీ మొత్తం కూడా ఉందండి వర్క్ అయితే సూపర్గా. శారీ మొత్తం వస్తుంది, ఎక్కువ అంటే లోపలికి వెళ్ళలేక తగ్గిపోవటం అట్లా లేకుండా మొత్తం ఉంది. ఇదిగోండి చూడండి, సేమ్ డిజైన్లోనే ఇవి రెండు ఓపెన్ అయిపోయినాయి, అందుకే కొంచెం. ఇదొకటండి, సేమ్ డిజైన్లోనే ఇదొక కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి పైన అది మెరూన్ వస్తుంది కదా, ఇది ఈ కలర్ వస్తుంది, బ్లూ కలరు. ఇది శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది మొత్తం. పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇదండి, పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. బ్లౌజ్ మనకి ఎలా ఉంటుందండి. బ్లౌజ్ ఇది చూడండి, లోపల కూడా ఉంటుంది మొత్తం, శారీ మొత్తం ఉందో చూడండి. అంటే కొన్ని ఉండకుండా మొత్తం శారీ మొత్తం ఇచ్చారనమాట వర్క్ ఇలాగా. ఇది బ్లౌజ్ అండి మనకి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి బ్లౌజులు. కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, ఇలా ఉంటుంది బ్లౌజు. పళ్ళు వచ్చేసరికి కూడా మనకి అది సేమ్ కలరే వస్తుంది ఇట్లా. ఇది శారీ వచ్చేసరికి ఇదండి. ఇక్కడికి డిజైను బార్డర్ కూడా మారుతుందండి. ఇది ఇంకా ఈ యొక్క లాస్ట్ 3 ఉన్నాయి. ఇది డిజైను, ఇది
ఇలా ఉంటుందండి. డిజైన్ వచ్చేసరికి మనకి ఆ వర్క్ అలా వస్తుందన్నమాట. ఇట్లా ఒక బర్డ్ వచ్చి ఇలాగా. ఇది శారీ వచ్చేసరికి కలర్ ఇదండి. గ్రీన్ బార్డర్ అండి. పైన వచ్చేసరికి కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి. ఇది శారీ వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇలాగే ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇలా ఇది శారీ అండి. ఇది శారీ మొత్తం ఉంటుంది వర్క్, చక్కగా ఉంటుంది అన్నమాట. ఈ సమ్మర్కి ఎస్పెషల్గా అంటే ఓన్లీ కాటన్ శారీస్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. శారీస్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. శారీస్ అయితే చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవి విత్ టాజిల్స్తో వస్తాయండి ఇవన్నీ. ఇది కూడా ఇందాక డిజైనేనండి, సేమ్. అది గ్రీన్ వస్తుంది, ఇది కొంచెం మెరూన్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఇది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది శారీ అండి. కలర్ వచ్చేసరికి మనకు అసలు ఇది ఇలా వస్తుంది. శారీస్ అయితే చాలా పొడవు ఉన్నాయండి. ఇది శారీ సేమ్ డిజైన్లో ఇదొక కలర్ అండి. అన్ని డిజైన్లో కూడా 3 శారీస్ ఉంటాయండి. ప్రతి డిజైన్కి ఇదొకటి. ఇది పళ్ళు అండి. దీనికి బ్లౌజ్ లోపలికి వేసారు ఒక్కొక్క. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. ఇది బ్లౌజ్. ఇది చాలా బాగున్నాయండి శారీస్ అయితే. చాలా అంటే క్వాలిటీ బాగుంటుందండి. మనం వాష్ అయినా కూడా అసలు సూపర్గా ఉంటుంది. మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు శుభ్రంగా. దీనిలో కలర్ పోయేది ఉండదు, ఏమి ఉండదు. మనకు ఆఫీస్ యూజ్కి అయితే అఫీషియల్గా చాలా బాగుంటుందండి. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చూశారు కదండి ఈరోజు మంచి కంచి కాటన్ శారీస్, గద్వాల్ కాటన్ శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.